చాలా బాగా చేశారు. అయితే చూసినంతసేపు అలానే చూడాలనిపిస్తుంది ఆ రోల్ కానీ. అదంటే పల్లెటూరి వాతావరణం కత్తుకునిపోయేలాగా, అంటే అన్ని పల్లెటూర్లు అలా ఉండయి. అంటే ఆ కోల్ కంపెనీలకి దగ్గరగా బ్రతుకు చిత్రం ఎట్లా ఉంటుంది అనేది చెప్పేసి మొత్తం అందులో అయితే క్లియర్ కట్గా చూపించారు. కానీ ఎలా ఉంటారో కదా, అంటే సినిమాల వరకే ఇలా అనిపిస్తే అంటే రియల్గా అక్కడ జీవించే వాళ్ళ పరిస్థితి యాక్చువల్లీ చాలా కష్టమైనది. ఎందుకంటే బేసిక్గా మనము నార్మల్గా ఈ ఊర్లో తిరిగితే, అంటే ఇక్కడ ఊర్లో ఇప్పుడు మా సెట్లో తిరిగితేనే అంత ఘోరంగా ఉంటే రియాలిటీలో ఇంకెంత ఉండొచ్చు. ఆ డస్ట్ అనేది మా ఊర్లో కూడా గాలి సూత నల్లగా ఉంటుంది. అంటే నాన్న చెప్పిన డైలాగ్, వాళ్ళ ఊర్లో కూడా నిజంగానే గాలి కూడా నల్లగానే ఉండొచ్చు. ఆ బొగ్గు బాయిలోకి దిగి వాళ్ళు అంత హార్డ్ వర్క్ చేయడం, అక్కడ చాలా హీట్ ఉంటుంది. మేము ఇల్లందుకు వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా హీట్. మా దాంట్లో ఇంజుమామ అని ఉంటాడు, శ్రావణ్ రెడ్డి. అసలు ఆ హీట్కి తను పడిపోయాడు. అంత డేంజర్ హీట్. అక్కడ కింద నుంచి పొగలు వెళ్తూ ఉంటాయి, దానికి అప్పటికప్పుడు వాటర్ చల్లి చల్లారుస్తూ ఉంటారు. అక్కడ నార్మల్ హీట్ కాదండి. పాప నాని ఎట్లా తట్టుకున్నాడు దేవుడు. బాగా భయపెట్టిన సీన్ ఏంటి దసరా మూవీ షూట్ జరిగేటప్పుడు? ఇంటర్వెల్ బ్యాంక్ ఏముంటది అంటే ఎక్కడ, ఏ షూటింగ్ దగ్గర ఎక్కువ ఇబ్బంది పడ్డారు మీరు? మేము ఇబ్బంది అంటే మేము షూట్కి వెళ్ళినప్పుడల్లా మాలో తెలియని ఉత్సాహం అంటే అందరూ బ్యాచ్ ఉన్నారు కదా, ఎంటర్టైన్మెంట్ బ్యాచ్ అంతా అక్కడే చేరింది కాబట్టి మాకు షార్ట్ బ్రేక్ అంటే మాకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మా సురేష్ డాడీ అని చెప్పేసి ఉంటారు, మేము డాడీ అని పిలుస్తాను నేను. మా వాళ్ళు కొందరు బావ అని పిలుస్తారు, కొందరు డాడీ అని పిలుస్తారు. సురేష్ గారు మా సినిమాకి తెలంగాణ స్లాంగ్ రైటర్. ఆయన మమ్మల్ని ఎంటర్టైన్ బాగా చేస్తాడు. ఇంకా రియాజ్ గారు అండ్ కొమరం అన్న అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. బాగా రమేష్ అన్న అంటాడు, రమేష్ ఎర్రవేనన్న, రమేష్ అన్న నెక్స్ట్ లెవెల్. ఆయన కూడా బాగా ఎంటర్టైన్ చేస్తారు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్ మీరు పడ్డ కష్టాన్ని మాత్రం పక్కకు పెట్టేసింది అంతే. అంటే మీ పడ్డ కష్టం అంతా ఆ ఎంటర్టైన్మెంట్ లో మర్చిపోయారు. అంటే ఇంకా ఫ్యూచర్ లో ఎట్లాంటి మూవీస్ చేయాలనుకుంటున్నారు? అంటే ఎవరితో చేయాలనుకుంటున్నారు? నాకు ఏంటంటే బేసిక్గా నాకు ఈ హీరోతోనే చెయ్యాలి, ఈయనతోనే ఉండాలి అనేది ఏం లేదు. నేను ఒక యాక్టర్ బేసిక్గా, అంటే నా మనసుకి నేను యాక్టర్. ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తా అనేది నాకు ఉంది మనసులో. స్టార్ హీరోతో చేయాలని అందరికీ ఉంటుంది. ఆ అవకాశం వస్తే ఖచ్చితంగా దాన్ని ఆ క్యారెక్టర్. ఆ స్టార్లలో ఎవరో ఒకరు ఉంటారు కదా, చాలా మంది ఉన్నారండి. చాలా మందిలో ఒకరిద్దరు పేరు చెప్తారు. ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, గోపీచంద్ గారు. గోపీచంద్ గారితో చేయాలని నాకు, నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆయనతో కలిసి ఖచ్చితంగా ఒక షార్ట్ అయినా చేయాలి అని చెప్పేసి అనుకున్నా. గోపీచంద్ గారు అంటే నాకు బాగా ఇష్టం. ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ ఏర్పడ్డది, ఇంకా ఆగదు, ముందుకు వెళ్తానే ఉంటుంది. అంటే ఒక తెరపైన కనపడ్డారు, ఒక మంచి పర్ఫార్మెన్స్ చూపించారు. అంటే ఒక మాట ఉంది ఇండస్ట్రీలో ఏంటంటే, ఇండస్ట్రీకి వచ్చేంత వరకు, అందులో క్లిక్ అయ్యేంత వరకు చాలా కష్టపడాలి. ఆ కష్టానికి ఫలితం ఏ రోజు అయితే దక్కుతుందో ఆ రోజు నుంచి ఖాళీ అనేది ఉండదు అని చెప్పేసి. అంటే మీరు ఈ సినిమాకి రాకముందు పడ్డ స్ట్రగుల్స్ ఏంటి, అంటే ఇబ్బందులు ఏంటి, మీరు ఎంత కష్టపడ్డారు ఈ మూవీ వరకు రావడానికి? నేను ఈ మూవీ కంటే ముందు నేను ఇంటికి వెళ్ళిపోయానని చెప్పాను. దానికి బిఫోరు నాకెవరు తెలియదు బేసిక్గా. నేను మా అమ్మకి ఛాలెంజ్ చేసి వచ్చిన. అంటే ఏ ధైర్యంతో వచ్చారు ఇక్కడికి మీరు? అంటే నేనేమనుకున్నా అంటే, అరే అమ్మ మన దగ్గర మస్తు టాలెంట్ ఉన్నది, మా మేడం చెప్పింది కదా, ఊళ్ళల్లో పత్తు కలుపులు దొరికినట్టు దొరుకుతుంది పని అనుకున్నా, మస్తు ఉంటుంది, మనం పోదాం తీ అని చెప్పేసి ఫిలింనగర్కి వచ్చినాయి. ఫిలింనగర్ అంటేనే ఇక మనకు తెలిసిందే, సినిమాలు ఏడ జరుగుతుంటే ఇక పలానా ఫిలింనగర్ అని చెప్పేసి అప్పట్లో వినేది నేను. అంటే నేను స్టార్ట్ అయినప్పుడు ఫిలింనగర్ మైండ్ లో పెట్టుకొని వచ్చిన, ఇది ఏడ జరుగుతున్నాయి ఫిలింనగర్ లో షూటింగ్ అని చెప్పి అటు ఇటు తిరిగితే ఆడ ఏ లేదు. ఆడ అడిగిన, అన్న షూటింగ్ ఏడ జరుగుతానంటే, RFC పోవాలి తమ్ముడు, ఈడ రామనాయుడు స్టూడియో, మళ్ళీ ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో, శారది స్టూడియో, పద్మలాయ స్టూడియోలో జరుగుతాయి షూటింగ్ అంటే. ఏడుంటాను అవి నాకు తెలియదు కదా, ఇక్కడ జరుగుతాను వచ్చినా అని చెప్పేసి నేను మా మమ్మీకి ఛాలెంజ్ చేసి వచ్చిన. నేను యాక్టర్ అవుతా మమ్మీ, నేను పోతానా, పో, నువ్వు పైసలు ఇవ్వవు కదా నాకు, నేను పోతానా అని చెప్పేసి నేను డబ్బులు క్యాటరింగ్కి వెళ్ళి ఇప్పుడు చెప్పడం ఇలా చెప్తున్నారు కానీ ఇంకా అక్కడ ఆమెను ఎంత ఇబ్బంది పెట్టారు. నేను వెళ్తున్నా, నువ్వు పైసలు ఇస్తావా లేదా, నేను 3 days తినలేదు యాక్చువల్గా. అప్పుడు ఎందుకు రా బెట్ట ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి అంటే, ఇంకా మా ఫ్రెండ్స్ నాకు మనిషికో 100-200 అట్లా తీసి నాకు ఆ డబ్బులు ఇస్తే, వాటిని నేను క్యాటరింగ్కి వెళ్ళిన డబ్బులు అన్నీ జమ చేసుకొని నేను వచ్చేసాను. ఇంకా ఆ తర్వాత అర్థమైంది ఇండస్ట్రీ అంటే అంత ఈజీ కాదు అని చెప్పేసి. అలా అప్పుడు జూనియర్కి వెళ్ళాను.
డబ్బులు తినడానికి ఉండేవి కావు, ఫుట్పాత్ మీద పడుకునేది, నాకు రూమ్ లేదు, ఏం లేదు. నేను జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు వచ్చే 250 రూపాయలు తీసుకొని నేను దాపెట్టుకొని దాంతో మధ్యాహ్నం షూట్ లేనప్పుడు మధ్యాహ్నం నైట్ మధ్యాహ్నం అయితే 5 రూపాయలు భోజనం తిన్నా, నైట్ ఏదైనా ఫాస్ట్ ఫుడ్ తినేసి 30 రూపాయలు అయిపోతాయి కదా అని చెప్పేసి తినేసి పడుకునేవాడిని. అలా నాకు ఒక అన్న, ఏం తమ్ముడు 3 రోజుల సంది తినేవంటాను, ఏం సంగతి అని అంటే గిట్లా వచ్చినా అన్న అని అంటే తన రూమ్కి తీసుకెళ్ళాడు. అలా నాకు ఒక షెల్టర్ ఏర్పడ్డది. ఆ రూమ్కి రెంట్ కట్టుకోవడానికి జూనియర్కి వెళ్ళాల్సిందే. నాకు తెలియదు కదా, ఈ హైదరాబాద్ అనేది ప్రపంచమే నాకు కొత్త. అప్పుడు నాకేం తెలియదు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, పని తెలియదు ఏంది. జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్తే ఇట్లా వస్తాయని చెప్పి చాలామంది అన్నట్టు అక్కడికి వెళ్తే అలా 250తో స్టార్ట్ అయినా నా జర్నీ. అక్కడ నుంచి చేస్తూ చేస్తూ నాకు అనిపించింది ఇదంతా కరెక్ట్ కాదు. జూనియర్లో అంటే జూనియర్లోనే ఉంటాం, మనకు ఒక గుర్తింపు రావాలి, మనకంటూ ఒక క్యారెక్టర్స్ ఒకటి పడాలి అని చెప్పేసి ఊరు వెళ్ళిపోతే ఇంకా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేశాను. ఓకే, అమ్మకు ఛాలెంజ్ చేసి వచ్చావు. అమ్మ చాలా మందికి చెప్పు ఉంటది చుట్టుపక్కల వారు, మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి ఎంత బాధపడ్డారో మీరు. నేను అంటే ఊర్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, అమ్మకి ఏం సమాధానం చెప్పాలి. అప్పుడు కాలేజ్కి వెళ్ళిపోయామండి. మీరు పడ్డ స్ట్రగుల్ మీ కళ్ళలో కనిపిస్తుంది మాకు. అంటే అంత కష్టపడ్డారు కాబట్టి ఈ సక్సెస్ ఈరోజు మీకు దొరికింది. కానీ నేను ఎప్పుడు అనుకోలే ఈ స్థాయి వరకు వస్తే అసలు అనుకోలే. ఫస్ట్ రెమ్యునరేషన్ కదా మూవీకి ఇప్పుడు తీసుకున్నది, అంటే పెద్ద మూవీకి ఏం చేశారు దాన్ని? నేను చూడండి ఎంత ఆదరతగా అడుగుతున్నాను. నేను కెమెరా కొన్నా, సినిమాకి బిఫోర్ కెమెరా కొన్నా. ఓకే, దానికి కొంచెం అప్పు ఉండే, అవి క్లియర్ చేసుకున్నా. దాని తర్వాత ఒక మంచి ఫోన్ కొన్నా. నాకు ఐఫోన్ అంటే నేను ఈ లోగో అంటే నాకు చాలా ఇష్టం. వేరే వాళ్ళు ఎవరైనా ఐఫోన్ కనబడితే దాన్ని చూస్తూ ఇట్లా మురిసిపోవండి, వేరే చేతులు ఉంటే ఇట్లా. నేను కూడా వాడకపోదునా, నా చేతిలోకి వస్తుందా రాదా అని చెప్పేసి అనుకున్నాను. ఫైనల్లీ వచ్చినప్పుడు కొనేసాను. ఇంకా పెద్ద సినిమా వస్తే ఇంకా పెద్ద ఫోన్ కొంటారా? చెప్పలేమండి. అంటే ఉంది ఆశ ఎక్కడో కొనాలి అని. అంటే ఎందుకు ఉండదండి, ఇప్పుడు 3rd క్లాస్ చదివినోడు మళ్ళీ అదే 3rd క్లాస్లో ఉండాలనుకోడు కదా. ఓకే, అది స్టడీ వేరేగా, స్టడీ గురించి మీరు మాట్లాడనక్కర్లేదండి. అయితే అలా ఫోన్ కొన్నాను. తర్వాత మమ్మీకి ఒక రింగ్ చేయిద్దాం అనుకున్నా, బట్ మమ్మీ వద్దన్నది. నేను అట్లీస్ట్ ఒక శారీ అయినా కొనిస్తా అని చెప్పా, వద్దురా చాలా ఉన్నాయని చెప్పింది. తర్వాత బండి కొన్నా. నాకు బండి అంటే నేను ఎవడైనా మా ఫ్రెండ్స్లలో కూడా బండి తెస్తే దాని మీద కూర్చొని ఎక్కి రౌండ్ వేసి వస్తా అని చెప్పి. ఈ సినిమా తోటి మీ చిన్న చిన్న కోరికలు అయితే తీరిపోయినాయి అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో నేను కొంచెం ఇల్లు కూడా కట్టుకోగలుగుతున్నా. ఓకే, మమ్మీ చాలా హ్యాపీ దాంతో. మమ్మీకి ఆ ఇల్లు గిఫ్ట్ గా, మొత్తం మీద మమ్మీకి ఇల్లు గిఫ్ట్. ఏంటంటే మీకు ఒక ప్లాట్ఫామ్, మిమ్మల్ని ఎవరైతే అంటే తిరుగుతున్నాడు హేళన చేశారో వాళ్ళకి కంట్రోల్ అయిపోయింది. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm. Hi guys, this is Ramya Pasupuleti. Please subscribe to Telugu 70mm. Hi, this is Parsuram. Please subscribe to 70mm Telugu. Thank you. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు 70mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm.